ఆ అడవిలో అనేక మంది జంతువులు నివసించేవి. కానీ వాళ్ళందరూ ఒక భయంకరమైన సమస్యతో బాధపడుతున్నారు. అది ఎవరో తెలుసా? అదే అడవికి రాజైన సింహం. ఆ సింహం రోజు ఒక జంతువును పట్టుకుని తినేది. జంతువులందరూ భయపడిపోయి ఏమి చేయాలో అర్థం కాక చివరకు ఒక రోజు అంతా కలిసి సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఒక తెలివైన కోతి అంది, మనమందరం కలిసి సింహరాజును కలిసి ఒక ఒప్పందం చేద్దాం. అప్పుడేనా మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ కోతి మాటను అంగీకరించి సింహం వద్ద వెకులారు. అడవి జంతువుల నెత్ ఒక ముస్లిం మోసలి సింహాన్ని నమస్కరించి చెప్పింది, మహారాజా, మీరు రోజు మనలో ఒకరిని వేటాడి తింటే ఒకరోజు అడవిలో ఒక జంతువు మిగదు. అందుకే మనమందరం కలిసి ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతిరోజు మేమే మీకోసం ఒక జంతువును పంపిస్తాం. మీరు వేటాడాల్సిన అవసరం లేకుండా మీకోసమే మేము సమర్పిస్తాం. సింహం కొంత ఆలోచించి అంగీకరించింది. బాగుంది, కానీ ఏ రోజు జంతువు ఆలస్యం చేస్తే మీ అందరినీ తినేస్తాను. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా పంపబడేది. కొన్నాళ్ళ తరువాత ఒకరోజు ఆ బాధ్యత ఖర్జూరం మీద పడింది. ఖర్జూరం చిన్నదైనా తెలివైంది. అది ఆలస్యంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. మెల్లగా అడవి దారిలోంచి కదిలి సమయాన్ని వృధా చేస్తూ వెళ్ళింది. అది ఆలస్యంగా రావడంతో ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జించింది. ఎందుకు ఆలస్యం? నేనిక చంపేస్తాను. ఖర్జూరం భయపడేట్లుగా నటిస్తూ చెప్పింది, మహారాజా, నేను సమయానికి బయలుదేరాను. కానీ మార్గ మధ్యలో మరో సింహం కనిపించింది. అది చెప్పింది, ఇది నా రాజ్యం, మీరు ఇకపై సింహరాజుకు ఆహారం పంపాల్సిన అవసరం లేదు అని. నేను బతికి మీ దగ్గరకు రావడానికి చాలా కష్టం పడాల్సి వచ్చింది. సింహం ఆ మాట విని కోపంతో ఊగిపోయింది. ఎవడా ఆ సింహం? నన్ను ఓడించాలనుకుంటున్నాడా? వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఖర్జూరం సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, ఆ సింహం ఈ లోపలే ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి తబుంగి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబం చూసింది. కానీ అది నిజంగా మరో సింహం అనుకుంది. కోపంతో గర్జించి, నిన్ను వదిలిపెట్టను అంటూ బావిలోకి దూకింది. అక్కడే నీళ్లలో మునిగిపోయి తిరిగి బయటకు రావడం కుదరలేదు. ఖర్జూరం ఆనందంతో తిరిగి అడవికి వెళ్ళి ఈ శుభవార్తను అందరికీ చెప్పింది. అడవి మొత్తం ఉల్లాసంగా నృత్యం చేసుకుంటూ ఖర్జూరాన్ని పొగిడింది. నీతి, తెలివి బలానికి మించి ఉంటుంది. మనకు శక్తి తక్కువగా ఉన్నా జబాను ఉపయోగిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.